హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 85వ భాగం. వర్మ రాయల్ గార్డెన్స్ లో మిగిలిన వాళ్ళంతా వెళ్లిపోవడంతో అక్కడ రవికాంత్ అతని మనుషులు మాత్రమే మిగిలారు. శారద కోపంగా సీతు వైపు చూస్తూ, ఎంత పొగరే నీకు, మేము ఇంత చెప్పినా ఇక్కడికి వచ్చాక మాకెదురు తిరుగుతావా అంటూ సీతుని కొట్టడానికి ఆమె చెయ్యి పైకెత్తగానే పక్కనే ఉన్న రామ్ శారద చేయి పట్టుకుని కోపంగా ఆ చేతులను మెల్లి తిప్పి ఆవిడికి గట్టిగా చెంపదెబ్బ గిఫ్ట్గా ఇచ్చాడు. అది చూసిన రవికాంత్ కోపంగా తన బాడీగార్డ్స్ ని చూసి, రేయ్, మీరంతా నిలబడి తమాషా చూస్తున్నారా? ఇక్కడి నుంచి ఎవ్వడు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు, అందరినీ ఇక్కడే చంపేయండి అని ఆర్డర్ వేయగానే ఆ బాడీగార్డ్స్ తమపై దాడికి దూసుకు వస్తుంటే రామ్ వారిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. అతనికి తోడుగా భరత్తో పాటు అతను పంపిన బౌన్సర్లు, సూర్య కూడా ఆ రౌడీలతో తలపడ్డారు. వాళ్లలో ఒకడు రామ్ మీదకి రాగానే తన పంచ్ పవర్ తో వాడి మొహం పగలగొట్టిన రామ్ వాడి జుట్టు పట్టుకొని దూరంగా ఉన్న టేబుల్ మీదకి విసిరేశాడు. ఆ గొడవకి సీతు భయంతో నిలబడ్డ చోటే నీలిక్కుపోయింది. రామ్ ఆమెపై ఒక కన్నేసి ఉంచి మరీ రౌడీలపై విరుచుకుపడ్డాడు. రవికాంత్ రాముని కొట్టడానికి అతని వైపు ఫాస్ట్ గా వచ్చాడు. విసురుగా రాంపై పంచి విసిరిన రవికాంత్ చేతి దెబ్బ తనపై పడకుండా డిఫెన్స్ చేసుకోవడమే కాదు, రవికాంత్ తేరుకునే ఛాన్స్ ఇవ్వకుండా కొట్టి మట్టి కరిపించాడు. క్షణాల్లో వాడి లేవకుండా కొట్టి కింద పడేసిన రామ్ రవికాంత్ రిప్స్ మీద బలమైన పంచెసిస్తూ తన శక్తి కొలది వాడి వీపుపై కాలేసి బలంగా తొక్కాడు. అది చూసిన శారదకు తన కొడుకుని కొడుతున్న రామ్ మీద, అందుకు కారణమైన సీతు మీద విపరీతమైన కోపం వచ్చింది. భయంతో అక్కడే నిలబడి చూస్తున్న సీతు దగ్గరకు వెళ్లి తన జుట్టు పట్టుకొని అక్కడున్న టేబుల్ మీదకి తన కడుపు తగిలేలా బలంగా తోసేసింది శారద. కానీ సీతు తనకి దెబ్బ తగిలినా పర్వాలేదని పొట్టకి చేతులు రెండు అడ్డు పెట్టుకొని తన బిడ్డకి ఏం కాకుండా చేయాలని తాపత్రయపడింది. సీతుని ఆవిడ తోయడం చూడగానే రామ్ ఉగ్రుడై ఆవేశంతో శారదను కాలితో ఒక తన్ను తన్నాడు. ఆమె ఒక్కసారిగా కింద పడిపోయింది. పిచ్చి కోపంతో ఉన్న రామ్ తన షూతో ఆమె చేతిని కసిగా తొక్కాడు. నొప్పికి శారద గావుకేకలు పెట్టినా వదల్లేదు రామ్. ఆ గొడవంతా జరుగుతూ ఉండగానే అశోక్ అక్కడికి పోలీసులను తీసుకుని వచ్చాడు. పోలీసులు వచ్చి జరుగుతున్న గొడవని ఆపి రౌడీల్ని అదుపులోకి తీసుకొని ఆ గొడవని ఆపేశారు. కింద పడిన సీతుని పైకి లేపిన రామ్ పోలీసులతో, వీళ్ళు నా వైఫ్ ని హౌస్ అరెస్ట్ చేయడమే కాదు, తనని చాలా టార్చర్ చేశారు, కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలి అని నేను కంప్లైంట్ ఇస్తున్నాను ఆఫీసర్ అని కోపంగా అన్నాడు రామ్. ఇన్స్పెక్టర్ సీతు వైపు చూసి, మేడం, ఆయన చెప్పేది నిజమేనా? రవికాంత్ వాళ్ళని చూపిస్తూ, వీళ్ళు నిజంగానే మిమ్మల్ని హింసించారా అని ఆయన అడిగేసరికి సీతు రామ్ వైపు టెన్షన్ గా చూసింది. అతని కళ్లతోటే ధైర్యం చెప్పడంతో శారద వైపు చూసింది. ఆమె కూడా సీతు వైపు కళ్లతో కాల్ చేసేలా చూస్తూ ఉంది. సీతు ధైర్యం తెచ్చుకొని, అవును, నా భర్త చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ అన్నది. తన అలా చెప్పగానే రవికాంత్ కోపంగా, ఏయ్ సీతు, నీ అంతు చూస్తాను, మాకే ఎదురుగా నిలబడతావా అంటూ ఆమె మీదకి కోపంతో కొట్టడానికి వచ్చాడు. రామ్ చెప్పినదే కాకుండా పోలీసులు ఎదుటే రవికాంత్ సీతుపై దాడికి ప్రయత్నించడంతో రామ్ మాటల్ని నమ్మారు. అలాగే సీతు వాళ్ళ వైపు న్యాయం ఉండడంతో రవికాంత్, శారద ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళని ఈడ్చుకొని వెళ్లారు. పోలీసులు వెంట వెళ్లేటప్పుడు ఆ ఇద్దరు సీతు వైపు కసిగా క్రూరంగా చూస్తూ వెళ్లారు. జరిగిందంతా ఆ రోజు న్యూస్ ద్వారా దేశంలోని ప్రజలందరికీ తెలిసింది. అదంతా రామ్ ఫ్యామిలీ కూడా టీవీలో చూశారు. రామ్ సీతు మొహాన్ని చేతుల్లోకి తీసుకొని పశ్చాత్తాపంతో చూస్తూ, సారీ అమ్మో అని బాధతో క్షమాపణ చెప్పాడు. సీతు నీళ్లు నిండిన కళ్లతో అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. రామ్ సీతు చెంపలు వదిలి తన రెండు చేతులు అలాగే పట్టుకొని, నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పు, ఇంతకాలం నాతో ఉన్నా నువ్వే నా అమ్మోవి, నేను దూరమైందనుకున్న నా ప్రేమ నాతోనే ఉంది అని తెలుసుకోలేకపోయాను, నేను చాలాసార్లు బాధపడేలా ప్రవర్తించాను, ఏం చేస్తే నా తప్పులకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అంటూ తను చేసిన తప్పును తలుచుకొని సీతు చేతులతో తన చెంపలపై కొట్టుకున్నాడు రామ్. సీతు కంగారుగా తన చేతుల్ని బలవంతంగా వెనక్కి లాక్కొని ఏడుస్తూ, రామ్, ఏం చేస్తున్నావు? నీ మీద నాకే కోపం లేదు, నువ్వు ఇలా చేసి నన్ను ఇంకా బాధ పెట్టకు అంటూ ఒక్కసారిగా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె తనని క్షమించానడంతో రామ్ ఆనందంతో గాలి కూడా వాళ్ళ మధ్య చొరబడలేంత గట్టిగా సీతుని హక్ చేసుకున్నాడు.
వాళ్ళని చూస్తున్న భరత్కి రామ్ కళ్ళల్లో ఆమెను మళ్ళీ ఎక్కడ కోల్పోతానో అన్న భయం కనపడింది. అతను సైలెంట్గా వాళ్ళకి కాస్త దూరంగా వెళ్ళాడు. అయ్యో రామ్, ఊపిరాడడం లేదు, వదులు, కడుపులో ఉన్న మన పాప ఉంది, అయినా ఎవరైనా ఇంత గట్టిగా హక్ చేసుకుంటారా అంటూ అరిచింది సీతు. సీతు అరుపుకి రామ్ ఒక్క క్షణం టెన్షన్ పడిపోయాడు. తనని వదిలి, సారీ సారీ అమ్మో, లోపల మన బేబీ సంగతి మర్చిపోయాను, తను బాగానే ఉంది కదా అంటూ తనకి దూరం జరిగాడు. రామ్ మాటలకి సీతుకి కోపం వచ్చింది. నాకు ఊపిరాడడం లేదని చెప్పాను, కానీ లోపలున్న నీ బేబీ కోసం చెప్పలేదు. నీకు నాకంటే బేబీయే ఎక్కువైంది కదా అంటున్న సీతుని రామ్ ఒక్కసారిగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. సీతు కంగారుగా, ఏ రామ్, ఏం చేస్తున్నావు, దించు నన్ను అంది. రామ్ నవ్వుతూ, ఇకపై నా ఇద్దరి బేబీస్ బాగోగులు చూసుకునే బాధ్యత నాదే కాబట్టి నిన్నెత్తుకున్నాను. ఇప్పుడు అర్థమైందా, నాకు ఇద్దరు ముఖ్యమే అని ప్రేమగా చెప్పాడు. అతను అలా చెప్తుంటే సీతు మనసు ఉప్పొంగిపోయి నవ్వుతూ, అయితే ఎత్తుకో అని అతని మెడ చుట్టూ చేతులు హారంగా వేసి పట్టుకోగానే రామ్కి ఆమె మాట, ఆమె మొహంలోని సంతోషం మరింత జోష్ తెచ్చింది. ఎంత అంటే ఇలానే సీతుని మోసుకొని వెళ్ళమన్నా ఇంటి దాకా మోసేలా ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత రామ్ ఇంటికి వచ్చారు. రామ్ వాళ్ళంతా ఇంటికి చేరుకున్న తర్వాత ఇంట్లో అందరూ సీతుకి క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా తాతయ్య. తాతయ్య బాధగా, వయసులో పెద్దవాడినైనా నీకంటే చాలా తక్కువగా కనిపిస్తున్నానమ్మా, నా మాటల వల్ల నువ్వు ఎంత బాధపడి ఉంటావో కదా, నన్ను క్షమించమ్మా అని అన్నాడు. సీతు కంగారు పడుతూ, అయ్యో తాతయ్య, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, మీకు నిజం చెప్పకపోవడం నా తప్పే కదా, నిజం తెలియక మీరు అలా అన్నారు, కానీ నా మీద మీకు కోపం లేదని నాకు తెలుసు అని అన్నది. తాతయ్య గిల్టీగా, లేదు సీతు, నువ్వు ఎన్ని చెప్పినా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను కేవలం రామ్ గురించి మాత్రమే ఆలోచించాను తప్ప నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నువ్వు ఈ ఇంటి వారసుడిని నీ కడుపులో మోస్తున్న సమయంలో మేమంతా నిన్ను మాటలతో చాలా బాధ పెట్టాము. దయచేసి మా అందరినీ క్షమించమ్మా అని తాతయ్య సీతు చేతులు పట్టుకుని క్షమాపణ అడిగాడు. వద్దు తాతయ్య, ప్లీజ్ మీరు ఇలా చేయకండి, నాకు మీ మీద ఏ కోపమూ లేదు, దయచేసి ఇక ఆ విషయాన్ని వదిలేయండి అని నవ్వుతూ చెప్పింది సీతు. లల్లి కూడా సీతు చేతులు పట్టుకొని కన్నీళ్లతో, వదినా, నీకు నేను కూడా క్షమాపణలు చెప్తున్నాను, కుక్కపిల్ల చనిపోవడానికి నువ్వే కారణమని అపార్థం చేసుకున్నాను. శిల్ప చెప్పింది నమ్మి నిన్ను నానా మాటలు అన్నాను, వదినా నన్ను క్షమించు ప్లీజ్ అంటూ లల్లితో పాటు ఇంట్లో వాళ్ళంతా క్షమాపణలు చెప్పారు. అందరికంటే ముందు నువ్వు క్షమించాల్సింది నన్ను తల్లి, నీ మనసుకు గాయమయ్యేలా ఏవేవో మాట్లాడాను అంటూ కమల కూడా ఆమెకి క్షమాపణ చెప్పింది. ఇందులో మీ అందరి తప్పు ఏమీ లేదు అత్తయ్య, మీ మాటల్లో నాకు ఆయన పట్ల ప్రేమ కనిపించింది, అంతేకాని నేను మిమ్మల్ని ఎప్పుడూ అపార్థం చేసుకోను. మీరు ఇలా నాకు క్షమాపణ చెప్పి నన్ను దూరం చేయొద్దు ప్లీజ్ అని ప్రాధేయపూర్వకంగా అడిగింది సీతు. కమల నవ్వుతూ సీతు తల నిమిరి, సీతు, నీ వస్తువులన్నీ ఇప్పుడు రామ్ రూమ్లోనే ఉన్నాయి, ఇద్దరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పాక రామ్ సీతుని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళాడు. ఉదయం ఇంట్లో వాళ్ళందరూ ఒకచోట చేరి డిస్కషన్ చేసుకుంటున్నారు. సీతు రాములు ఇప్పటిదాకా ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళు అవన్నీ మర్చిపోయేలాగా వాళ్ళ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ తీసుకువచ్చేలా ఏదైనా చేస్తే బాగుంటుంది. అందుకని రామ్ సీతులకి మరోసారి సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేద్దామని వాళ్ళు నిర్ణయించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న భరత్కి మానస గుర్తొచ్చింది. అంతకుముందు జరిగిందంతా ఆలోచించి భరత్ తన ఫ్యామిలీని పిలిచి తన మనసులో ఉన్న మాట చెప్పాడు. నేను మానసాన్ని ప్రేమిస్తున్నాను, తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని ధైర్యంగా అతని ఫ్యామిలీ ముందు నిల్చొని చెప్పాడు భరత్. అతని నిర్ణయాన్ని విని వాళ్ళంతా షాక్ అయ్యారు. కానీ భరత్ ముందు నుండే మానసాన్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం లల్లికి తెలుసు. అయినా తనకేమీ తెలియనట్టు అయోమయంగా చూస్తూ, మానస ఎవరన్నయ్యా అని అడిగింది. లల్లి అడిగిన ప్రశ్నకు భరత్ ఒక్క లుక్ ఇచ్చాడు. దాంతో లల్లి తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, నాకు ఆ రోజే అర్థమైంది మీ ఇద్దరూ లవ్లో ఉన్నారు అని. విన్నారు కదా అన్నయ్య ఏమన్నాడో, నాకు ఎందుకో రామన్నయ్యతో పాటు వీడికి కూడా మానసానిచ్చి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది. ఆ తర్వాత నా గురించి ఆలోచించచ్చు అని అంటూ కాస్త సిగ్గుపడుతూ సూర్య వైపు చూసింది లల్లి. మానస గురించి రామ్ వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు. పైగా వాళ్ళిద్దరూ ఒకరు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి మాత్రం సమస్య ఏముంటుంది, పిల్లలు సంతోషంగా ఉంటే అంతే చాలు అనుకొని వాళ్ళు కూడా భరత్ ఇంకా మానస పెళ్లికి ఒప్పుకున్నారు.
వచ్చే ముహూర్తానికి సీతు ఇంకా రామ్ అలాగే భరత్ ఇంకా మానసకి ఒకేసారి పెళ్లి చేయాలి అని అందరూ నిర్ణయించుకున్నారు. మరో 2 వారాల్లో మంచి ముహూర్తాలున్నాయి అని వాళ్ళ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు మొదలుపెట్టారు. పెళ్లి కోసం బట్టలు అలాగే నగలు కొనడానికి అందరూ ఒక పెద్ద షాప్కి వెళ్లారు. సీతు, లల్లి, మానస ముగ్గురు పట్టుచీరలు చూడడంలో బిజీ అయిపోయారు. మరోపక్క భరత్, రామ్ ఇంకా సూర్య ముగ్గురు వాళ్ళ వైపు చూస్తూ తలలు పట్టుకున్నారు. వాళ్ళ షాపింగ్ ఇప్పట్లో అయ్యేలా లేదు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ దిక్కులు చూస్తూ నిల్చున్నారు. ఇంతలో సూర్య లల్లీలను ఒకవైపు గమనిస్తూ ఉన్నాడు. కానీ అది లల్లీకి తెలియకుండా నటిస్తున్నాడు. మధ్య మధ్యలో రామ్ అలా బయటికి వెళ్లి తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చి సీతుకి ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు షాపింగ్ చేయడం స్టార్ట్ చేసి దాదాపు 5 అవర్స్ అయింది. కానీ ఇప్పటికీ ఇంకా ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయలేదు. అది చూసి వాళ్ళ ముగ్గురు మగవాళ్ళు విసిగిపోయారు. వీళ్ళని చూస్తుంటే నవ్వాలో ఎడవాలో కూడా తెలియడం లేదు. పొద్దున్నే షాపింగ్ అని తీసుకొచ్చారు. ఇప్పుడు నెమ్మదిగా సాయంత్రం కూడా అయిపోతోంది. అయినా వాళ్ళు ఒక్క చీర కూడా సెలెక్ట్ చేయలేదు. మనం ఈ రోజంతా ఇక్కడే ఉంటామనుకుంటా అని అంటూ తలబాదుకున్నాడు భరత్. ఎంతలో లల్లి, ఇక్కడ జీన్స్ లాంటి చీరలు ఉండవా అని అక్కడ సేల్స్ మ్యాన్ అడుగుతుంది. అది చూసిన సూర్యకి, ఏంటి బాబు అన్నావు, ఇంకోసారను అనే వాయిస్ డిటిఎస్లో ఆర్ఆర్ లాగా వినిపించింది. ఏంటమ్మా, జీన్స్ లాంటి చీరలు కావాలా? మా తల్లే, నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు. ఇలాంటి షాపింగ్ మాల్ వాళ్ళందరూ వాళ్ళ షాపులు మూసేసుకుంటారు అని ఎగతాళిగా అన్నాడు సూర్య. ఓయ్, నీకు ముందే చెప్తున్నాను, నా విషయాల్లో ఎంటర్ అవ్వద్దు. ముందు ఇక్కడి నుంచి అవతలికెళ్ళు అని లల్లి అనగానే సూర్య బిక్కమొహం వేసుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయాడు. వాళ్ళు చేసే షాపింగ్ చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని సూర్య కూడా దీనంగా చూస్తూ అన్నాడు. అసలు వీళ్ళకి ఒక చీర కొనడానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? ఇప్పటికే సీతు చాలా వీక్గా ఉంది, మరి ఇవన్నీ అవసరమా అని అంటూ సీతు వైపు చూస్తూ అన్నాడు రామ్. ఇలా అయితే వాళ్ళు ఇంకా ఆ షాప్ వదిలి బయటికి రారు అని అర్థమయ్యి భరత్ కాస్త ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళి మానసాన్ని పిలిచాడు. ఇదిగో మానస, మీ షాపింగ్కి ఎంత టైం పడుతుంది? ఒకసారి టైం చూడండి. షాప్ క్లోజ్ అయ్యే వరకు ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యారా ఏంటి అని విసిగిపోయి అన్నాడు భరత్. అలా చూస్తూ ఉండకపోతే వచ్చి మాకు హెల్ప్ చేయొచ్చు కదా, మా పని ఈజీ అయిపోతుంది. ఖాళీగా నిల్చొని కబుర్లు చెప్తున్నావు. ఒక్క చీర సెలెక్ట్ చేయాలంటే ఎంత బుర్రవాడాలో తెలుసా నీకు? అసలు నీకు బుర్ర ఉంటే కదా అని భరత్ మీద కసురుకొని మళ్ళీ చీరల వైపు చూస్తూ తన పనిలో పడిపోయింది మానస. మానస మాటలకు భరత్ పరువు పోయినట్టుగా ఒక బాధాకరమైన లుక్ ఇచ్చాడు. అది చూసి రామ్ ఇంకా సూర్య ఒకరినొకరు చూస్తూ నవ్వుకున్నారు. చాలా మర్యాదగా చెప్పింది కదా నీకు బుర్ర లేదని, మానసకు భలే అర్థమైపోయింది అని అంటూ భరత్ని చూస్తూ నవ్వాడు రామ్. అవును, నాకు బుర్ర లేదు. నువ్వు ఒకసారి వదినని పిలిచి ఇదే ప్రశ్న అడుగు, అప్పుడు తెలుస్తుంది నీకు బుర్ర ఉందో లేదో అని పళ్ళు కొరుకుతూ అన్నాడు భరత్. హలో, నా గురించి ఏమనుకుంటున్నావు? సీతు నేను పిలిస్తే క్షణాల్లో పరిగెత్తుకుని వస్తుంది. తనకి నేను ముఖ్యం, ఆ షాపింగ్ కాదు. మీరే చూస్తూ ఉండండి తనని ఎలా రప్పిస్తాను అని అంటూ కాలర్ ఎగరేస్తూ కాస్త ముందుకు వెళ్ళి సీతుని పిలిచాడు రామ్. ఏ సీతు, బాగా లేట్ అయింది. నువ్వేదో ఒక మంచి చీర తీసుకుని ఫాస్ట్గా రావాలి. ఇంకా ఎంతసేపు చేస్తావు షాపింగ్ అని కాస్త గట్టిగా అన్నాడు రామ్. అతని మాటలకి సీతు వెనక్కి తిరిగి, 5 గంటల నుంచి అక్కడే నిలబడి చూస్తున్నావు. నేను ఇక్కడ కష్టపడి చీరలు సెలెక్ట్ చేస్తున్నా, కనీసం నాకు హెల్ప్ చేద్దామని కూడా అనిపించడం లేదా? పైగా ఫాస్ట్గా తీసుకొని రావాలంట. నీకేం తెలుసు మా అమ్మాయిలు పడే బాధ? ఎప్పుడు బిజినెస్ లెక్కలు చూసుకోవడం కాదు, అప్పుడప్పుడు ఇలా మాకు హెల్ప్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అని అంటూ సీతు కూడా రామ్కి గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దాంతో షాక్ అయి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు రామ్. నోరు మూసుకో బాసు, ఈగలు దొరుకుతాయి అని వెటకారంగా నవ్వుతూ రామ్ నోరు మూసేశాడు భరత్. భరత్ మాటలు విని సూర్య చాలా గట్టిగా నవ్వాడు. అలా వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మరో గంట సేపు ఆ అమ్మాయిల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఎంతకు వాళ్ళు షాపింగ్ అవ్వకపోయేసరికి ఇక ఇలా కాదనుకుని వాళ్లే రంగంలోకి దిగారు. ఇద్దరూ వెళ్లి వాళ్ళ పార్ట్నర్స్ కి చీరలు సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సూర్య మాత్రం ఒక మూల నుంచొని వాళ్ళని చూస్తూ ఉన్నాడు. లల్లి సూర్య వైపు చూస్తూ ఒక చీరను పట్టుకుంది. ఇదిగో ఇది ఎలా ఉంది అని అడుగుతూ అతనికి సైగ చేసింది. అది చూసి కూడా సూర్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. అసలు వీడికి ప్రేమ గ్రంథులే లేవు, వీడిని మాట్లాడించడం కూడా వేస్ట్ అని అనుకుని లల్లి తల బాదుకుంది. వాళ్ళు ముహూర్తం కోసం ఒక మంచి చీర కోసం వెతుకుతున్నారు. భరత్ ఇంకా రామ్ బాగా వెతికి మెరూన్ కలర్ వెడ్డింగ్ చీరలు సెలెక్ట్ చేశారు.
వాళ్ళు సెలెక్ట్ చేసిన చీరలు చూసి సీతు ఇంకా మానస చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సీతు ఓ గంట నుండి ఏమీ తినకుండా ఉండడంతో రామ్ తన కోసం తినడానికి ఏమైనా తేవడానికి బయటికి వెళ్ళాడు. ఇంతలో సూర్య ఇంకా భరత్ బిల్లింగ్ దగ్గర నుంచొని బిల్ పే చేస్తూ ఉన్నారు. సీతు చాలాసేపు అలాగే కూర్చోవడం వల్ల రెస్ట్ రూమ్ కి వెళ్తాను అని మానసతో చెప్పి పై ఫ్లోర్ కి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది. తను లిఫ్ట్ దిగి రెస్ట్ రూమ్ కి వెళ్ళాలి అనుకుంది. కానీ సడన్ గా శిల్ప అక్కడికి వచ్చి సీతుని బలంగా లిఫ్ట్ లోకి తోసి డోర్ క్లోజ్ చేసింది. ఆమె హఠాత్తుగా రావడం చూసి సీతు చాలా షాక్ అయిపోయింది. ఏంటే, రామ్ని దక్కించుకున్నా అని తెగ సంబరపడిపోతున్నావు? పెళ్లి కోసం షాపింగ్కి వచ్చావా? ఇప్పుడు నీ చావుకి ముహూర్తం పెడతాను చూడు అని సీతుని అమాంతం వెనక్కి తోసి తన చేతిలో ఉన్న ఒక బాటిల్ మూత ఓపెన్ చేసి సీతు మొహం మీద పోసేసింది శిల్ప. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో అని మీకు కూడా టెన్షన్గా ఉంది కదా? నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. మరి ఈ టెన్షన్ని సోమవారం దాకా మెయింటైన్ చేయాలి తప్పదు. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ సోమవారం వస్తుంది. ఈ సండే నేను కొంచెం బిజీగా ఉంటాను. కాస్త అర్థం చేసుకుంటారు కదా ప్లీజ్.